శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది అస్సలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా నా వీడియోస్ చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16 మార్చి నుంచి 22 మార్చ్ అంటే 16th మార్చ్ నుంచి మార్చి 2025 ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది, మేషరాశి నుంచి కన్యారాశి వారి వరకు కూడా ఫలితాలు ఎలా ఉంటాయి ఈ ప్లానెటరీ పొజిషన్ వల్ల ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అంటే ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు, అవన్నీ కూడా మనకి కావాలి. మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినా, లేకపోతే నాతో మాట్లాడినా, లేకపోతే మీరు నాకు పంపించేసినా నేను చూస్తాను, మీతో మాట్లాడతాను కూడా. అంతేకాకుండా ముహూర్తాలు పెట్టడంలో కూడా మనం చేస్తూ ఉంటాము. గృహప్రవేశ ముహూర్తాలు కానీ, పెళ్లి ముహూర్తాలు కానీ, ఒడుగు ముహూర్తాలు, ఇవన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే చేస్తూ ఉంటాను. నేను ఈ ఫీల్డ్లో ఆల్మోస్ట్ 1985 నుంచి ఉన్నాను. అంతకుముందు కాస్ట్ అకౌంటెంట్, చార్ట్ అకౌంటెంట్, CMA, సరే అవన్నీ ఇంతకుముందు చెప్పాను. అవన్నీ దానికంటే ముందర కూడా మనం ఈ వారం రోజుల ఫలితాలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అంటే 16th మార్చి నుంచి 22nd మార్చ్. వృషభ రాశి వారికి గురుబలం బాగుంది. వేరే ప్రతి పనిలోనూ ముందంజలో ఉండడము, కార్యదీక్ష, కార్య పట్టుదల అధికంగా ఉన్నాయండి. మీకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. గురుడు ఉన్నాడంటే రాశిలోనే చాలా రకాల దోషాలు పరిహారం చేయడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పుత్ర సంతాన యోగం కలగడానికి, ధనయోగం కలగడానికి, మిత్రులు ఎక్కువగా ఉండడానికి, ఫ్రెండ్ సర్కిల్ బాగా ఉంటుంది. 12th హౌస్ లార్డ్ కుజుడు ద్వితీయ భావంలో ఉన్నాడు కదా, విద్యలో ఆటంకాలు ఏర్పడతాయి అన్న సందేహం లేదు. అలాగే మీకు రావాల్సినటువంటి సొమ్ము, ధనము రావడానికి తక్కువగా ఉంటుంది. కానీ ఆ 2nd హౌస్ లార్డ్ బుధుడు కూడా రెట్రోగ్రెషన్లో వక్రగతిలో బ్రహ్మాండంగా లాభంలోనే ఉన్నాడు. అంటే మీకు ధనయోగం ఖచ్చితంగా బాగుంది. ఫైనాన్షియల్ స్టేటస్ చాలా వృద్ధికరంగా ఉంది. మీరు మీ ప్రోగ్రామ్స్ రీత్యా, మీ పనుల రీత్యా, ప్రోగ్రామ్స్ అంటే ఏంటంటే ఎక్కువగా పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి విదేశీ పర్యటన జరగబోతోంది. విదేశాలకు వెళ్ళబోతున్నారు. అలాగే అక్కడ ప్రోగ్రామ్స్ ఇవ్వడము, ధనము ఖర్చు అవుతూ ఉండడము, మీకు ఎక్కువగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. విదేశాలకి, ఫారిన్ కంట్రీస్ ఎందుకు చెప్పారంటే 12th హౌస్ లార్డ్ కుజుడు బాగున్నాడు కాబట్టి, ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి, ద్వితీయాధిపతి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు యోగం కలగబోతోంది అని రీజన్ అదనమాట అండి. ఏదేమైనా మీ వృషభ రాశి వాళ్ళకి 4th హౌస్ లార్డ్ బాగున్నాడు, లాభంలో ఉన్నాడు, అయినా శని చూస్తున్నాడు. కాబట్టి ఏంటంటే తల్లిగారి యొక్క ప్రేమ బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే అంటే అది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాల్సిందే. మీకు ఎగ్జామ్స్లో అంటే విద్యార్థులకి ఎగ్జామ్స్లో కొద్దిగా కష్టకాలం ఎదురవుతుంటుంది. కానీ అంతిమంగా విజయం మీదే. కష్టపడి చదవాలి. అలాగే వ్యవసాయదారులకి కూడా కొద్దిగా అనుకూలవంతమైన పరిస్థితులు ఏమాత్రం లేవు. కానీ ఆ రాష్ట్రాధిపతి లాభస్థానంలో ఉండడమే మీకు అదృష్టం. ఏదేమైనా 4th పంచమ స్థానంలో కేతువు ఉండడము, చంద్రుడికి కలిసి ఉండడము, గురుదృష్టి కుజదృష్టి ఉండడం వలన పంచమ స్థానం వెరీ వెరీ సేఫ్. పుత్రులు, పుత్రికల సంతానం మీకు ఉన్నారు. అలాగే పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు స్టాక్ మార్కెట్లో బాగా రాణించడానికి, స్పెక్యులేషన్ కానీ బాగా రాణిస్తారు. అంతేకాకుండా మీరు సినిమా రంగము, టెలివిజన్ రంగంలో ఉన్న కళారంగంలో బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకు కూడా మంచి అభివృద్ధికరంగా ఉందనే ఖచ్చితంగా చెప్పచ్చు. అంతేకాదండి 18th and 19th డేట్స్లో మీ ఇంట్లో శుభకార్యాలు జరగడము, మ్యారేజ్ సెటిల్ అవ్వడము. ఎందుకంటే 18వ తారీఖు శుక్రుడు మోఢమే ఉంది కాబట్టి 18 నుంచి 28 వరకు కూడా ముహూర్తాలు తక్కువగా ఉంటాయి, ఉండవు. కాబట్టి మీకు నెక్స్ట్ మంత్ నుంచి వివాహ వేడుకలు జరగడానికి అవకాశం ఉంది. మీకు అంటే గురుడు దృష్టి చంద్రుడికి ఉండడము, చంద్రుడు నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా 18, 19 తారీఖుల్లో ఫైనాన్షియల్ స్టేటస్ మీకు పెరుగుతుంది. అంతేకాకుండా అష్టమ స్థానంలో చంద్రుడికి కుజ దృష్టి ఉంది.
21, 22 అంటే ఏమవుతుందంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడిపోతారు, ఆరోగ్యవంతులుగా ఉంటారు. అష్టమాధిపతి కూడా మీకు బాగానే ఉన్నాడు, భయపడాల్సిన అవసరం లేనేలేదు. భాగ్యస్థానాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యస్థానానికి భాగ్యస్థానాధిపతి అయిన శని చాలా అద్భుతంగా బాగున్నాడండి మీకు. భాగ్యస్థానము అంటే ఏంటంటే తీర్థయాత్రలు చేయడము, చక్కటి చదువు రీత్యా విదేశాలు వెళ్ళిపోవడము, మీరు మీ పేరెంట్స్ బాగా జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మీ నాన్నగారు యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చక్కగా బాగుంటుంది అనడంలో సందేహం లేదు. అంతేకాకుండా 10th హౌస్ అంటే జనరల్గా 10th హౌస్కి కదండి, 10th హౌస్లో శని ఉన్నాడు. 10th హౌస్లో ఆడిన 10th హౌస్ అది ఆయన యోగిస్తాడు. ముఖ్యంగా ఎవరికి యోగిస్తాడంటే ఆయన శని రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పదవులు ఇవ్వడానికి యోగిస్తాడండి. అంతేకాకుండా కోల్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లోనూ శని కారకత్వాలు అయినటువంటి ఆటోమొబైల్, సిమెంట్, అలాగే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ వ్యాపారాలు ఉద్యోగస్తులకి చాలా అద్భుతంగా ఉంటుంది. మీకే నేను ఆడవాళ్ళకి చెప్తున్నాను. అలాగే 11వ భావంలో కూడా రాహువుతో కలిసినటువంటి, రవితో కలిసినటువంటి, బుధుడితో కలిసిన శుక్రుడు అంటే 4 గ్రహాలు ఉన్నాయండి. ఇంతకుముందు బుధుడు నీచ స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు వక్రగతిలో ఉన్నాడు, బలం చేయకూడదు. అంటే లాభంలో బుధుడు అంటే ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. రవి బుధుడు అంటే లాభంలో ఉన్నారు. చక్కటి మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా, ఉద్యోగాల ద్వారా ధన సంపాదన చాలా చాలా బాగుంటుంది అర్థమైపోతుంది. ముఖ్యంగా భూములు కొనుక్కుంటారు. అలాగే కళారంగంలో బాగా ప్రసిద్ధి చెందుతారు. ఎందుకంటే రాహుతో కలిసిన శుక్రుడు, రాహుతో కలిసిన బుధుడు వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. అవి కాంబినేషన్ వల్ల ముఖ్యంగా సినిమా రంగం వాళ్ళకి చాలా బాగుంటుంది. రవి బుధుల కాంబినేషన్ అసలు మాటలు కాదండి. బుధ శుక్కుల కాంబినేషను, రవి శుక్కుల కాంబినేషన్, ఈ కాంబినేషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. వీళ్ళ యొక్క ఫలితాలన్నీ కూడా రాహు ఇస్తాడని సందేహం లేదు. రవితో కలిసిన రాహు మిక్కిలి శుభమైనటువంటి కారకుడు, శుభ ఫలితాలే ఇస్తాడు, మిక్కిలి శుభ ఫలితాలు ఇస్తాడు. కాబట్టి రాహు 11 బాగున్నాడు కాబట్టి అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండి ఫైనాన్షియల్ స్టేటస్ మీకు ఖచ్చితంగా వారం రోజులు పెరగబోతుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఎవరయ్యా చెప్పండి? శనీశ్వరుడు అంటే వెంకటేశ్వర స్వామి. శనీశ్వరుడు, వెంకటేశ్వర స్వామి, అమ్మవారు అంటే కాశీ అన్నపూర్ణ అమ్మవారిని కొలవడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారన్నలో సందేహం లేదు.